ట్యాంక్ మారుస్తున్నాం అని చెప్పాం కదా. ఈ 2 ట్యాంకులు పైకి లాగిన వీడియో మీకు పెట్టా కదా, దాని తర్వాత వీడియో అయితే కొంచెం లేట్ అయింది, ఏమనుకోబాకండి. ఇది ట్యాంకి పాల్గొట్టిన తర్వాత ఈ పైపులు మొత్తం తీసేసి చేస్తున్నాము. ఇది టుప్పెక్కిపోయింది చూసారా. ఇది ఈ టుప్పెక్కిపోవటం వల్ల పైన ఉన్న నుంచి ఆ కింద వరకు మొత్తం చెమ్మ అయితే వెళ్ళిపోయింది అనమాట. దీన్ని అయితే ఇక దాకా ఎక్స్టెన్షన్ అయితే చేయాలి. చూసారు కదా, 5 ఫ్యామిలీలు ఉంటున్నాయి, నీళ్ళు లేవు. నిన్నటి నుంచి నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ ట్యాంక్ నిన్నతో అయిపోద్ది అనుకుంటే, నిన్న ఇది మందం చూశారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది. ఇంత మందపు గోడని తీయడానికి నిన్న ఇవాళ పట్టింది. ఎందుకంటే ట్యాంకీ కదా చాలా హెవీగా పోసినట్టున్నారు చాలా రోజుల క్రితం. ఇప్పుడు కాదండి, ఒక 30 సంవత్సరాలు పైన అవుతుంది. చాలా హెవీగా ప్లాస్టింగ్లో చేయడం వల్ల గోడ అనేది తొందరగా పగలటం జరగలేదు. ఇప్పుడు దాకా కొట్టారు. ఇక దీన్ని లెవెల్ చేసేసి, అక్కడ ఎలా లెవెల్ చేశారో ఇక్కడ కూడా అలాగే లెవెల్ చేసేసి కొన్ని ఎక్స్టెన్షన్ చేసి ఆ 2 ట్యాంకులు కూర్చోబెట్టి చూస్తారనమాట. ఈ ట్యాంకులు సెట్టింగ్ అయిన తర్వాత నేను ఈ లైన్లు అనేది కలిపి కింద జాయింట్ ఇవ్వాలి. తర్వాత ఈ మోటార్ పైప్ కానీ ఇవన్నీ సెట్టింగ్ అయితే చేయాలి. ఎందుకంటే నీళ్ళు లేవు కదండి, చిన్నపిల్లలతో కూడా ఉన్నారు. నీళ్ళు లేకపోతుంటే వీళ్ళు మోటార్ అయితే పట్టుకుంటున్నారు. ఇది మొత్తం ట్యాంకీ మొత్తం తీసేసిన తర్వాత ఆ పైపు మొత్తం తీసేసి అది రిమూవ్ అయితే చేసేసారన్నమాట. అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు మోటార్ వేసుకుంటే కనీసం నీళ్ళు వచ్చేటట్టుకైనా ఈ సెట్టింగ్ అయితే చేశాను. ఎంతైనా తప్పదు, చేసుకోవాల్సిందే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.